ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరమైన అంశాలు, పెండింగ్ లో ఉన్న డిమాండ్లు, డిఏలు, హెల్త్ కార్డులు వంటి ప్రధాన సమస్యలపై నేడు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. సచివాలయంలో జరగబోయే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావు కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సిఎస్ విజయనంద్ పాల్గొని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చర్చలకు సానుకూల దృక్పథంతో నిర్వహించాలని మంత్రులకు ఆదేశించగా మొత్తం 14 ఉద్యోగ సంఘాలకు అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం గంభీరంగా ఆలోచిస్తుందని, ముఖ్యంగా డిఏ చెల్లింపులపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సమాచారం. పెండింగ్ లో ఉన్న 4 డిఏలో కనీసం 2 డిఏలు విడుదల చేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. హెల్త్ కార్డుల సమస్య, ఇతర బకాయిల చెల్లింపులు, పెన్షన్ సంబంధిత అంశాలు వంటి ఆర్థికేతర సమస్యలపైన ప్రభుత్వం చర్చించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్ విజయనంద్ కలిసి ఈ అంశాలపై ఇప్పటికే సమీక్ష జరిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త జీఎస్టీ ప్రభావం, ఆదాయ వనరుల స్థితిగతులపై ఆర్థిక శాఖ సమగ్ర నివేదికను సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యం ఉద్యోగులతో జరపబోయే చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చని అంచనా. సమావేశం అనంతరం మంత్రులు సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ భేటీ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి డిఏలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.